నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవిత అతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకం హతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జీవితం యొక్క అస్థిరత్వాన్ని చెప్పే శ్లోకం ఇది. అతి చపలమైనది, శరీరంలో ప్రాణము తామరాకు మీద నీటి బిందువుల అతి చంచలము, ప్రపంచమంతా రోగాలతో అభిమానాలతో శోకంతో నిండి ఉందని తెలుసుకో. నీవు సంపాదన పరుడవై ఉన్నంత వరకు నీ వారు అనబడే పరివారమంతా నిన్ను ఆశ్రయించి అనురక్తులై ఉంటారు. వృద్ధాప్యంలో నీ దేహం శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ కుటుంబంలోని వారు కూడా నీ కుశలము అడగరు. ప్రాణము పోయి దేహం నశించినప్పుడు వికారహేతువైన ఒక దయనీయ దశ చూచి నీ భార్య కూడా భీతి చెందుతుంది. కనుక ఈ నిష్ఠూర సత్యాన్ని తెలుసుకొని బాహ్య భ్రమలు విడిచి పరమాత్మని కృప కోసం ప్రార్థించమంటారు శంకరుల వారు. మానవ జీవితానికి 3 దశలు: బాల్యము, కౌమారము, వృద్ధాప్యం. ఒక్కొక్క దశలో మనిషి ఆ దశకు తగిన విషయచింతనతో మునిగి ఉంటాడు. పరమే బ్రహ్మణి కోంపిన సత్తా, కానీ పరబ్రహ్మం వైపు మనస్సును మాత్రము లగ్నం చేయడు. బంధం మనసులో ఉంది. నా అనేది విచిత్రమైన సంసారం. సంసారయో అతీవ విచిత్ర. నానాత్యాలన్నీ మనసులో ఉంటాయి. అంతా రుణబంధమే. నిమిత్త మాత్రంగా ఉంటూ నిర్లిప్తంగా పాత్ర పోషించాలి. అశ్వత్థ వృక్షాన్ని సంసారంతో పోల్చారు. స్వ రేపు, అశ్వత్థ రేపు ఉండదు. ఊర్ధ్వమూలం అధశాఖం. మూలం పైకి, శాఖలు క్రిందికి ఉంటాయి. నీ భార్య ఎవరు? కుమారుడెవరు? చిత్రమైన ఈ సంసారంలో నువ్వు ఎవరి వాడువు? ఎక్కడి నుంచి వచ్చావు? సోదరా, తత్వచింతన చేయి. ఇతరుల కోసం తాపత్రయపడి జీవితమంతా వ్యర్థం చేసుకొని చివరకు విషతుల్యంగా మార్చుకొని పోతున్నావు అంటున్నారు శంకరుల వారు. సతాసంగ, సత్యమైన దానితో సంబంధం పెట్టుకో. సత్యమైనది పరమాత్మ ఒక్కడే. సత్యమంటే శాస్త్రం, పరమాత్మ, గురువు. ఈ 3 కావాలి. గురువు అనే తత్వాన్ని సరిగ్గా తెలుసుకోగలిగితే దైవం మానుష రూపేణ అని గమ్యాన్ని చేరుస్తాడు. సత్సంగం వలన అసంగత్యం ఏర్పడుతుంది. అసంగత్యం వలన మోహభ్రాంతి తెలుగుతుంది. మోహం నశించగానే మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనస్సే జీవన్ముక్తి కారణమవుతుంది. ఆత్మకథ తెలియజేసి, దుఃఖాన్ని తెలియజేసి, గమ్యం చేర్చి మంత్రమిచ్చిన మహాత్ముడు గురువుతో శిష్యబంధం, సత్సంగం, జీవభావం మనిషిని ఉద్ధరించేది అంటారు. హరి ఓం తత్సత్.